వీక్షకులందరికీ నమస్కారం. నవంబర్ మాసమందు మీ రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది? ముఖ్యంగా నవంబర్ మాసము చాలా కీలకమైనటువంటి మాసం. ఈ మాసమందు అనేక గ్రహాల తాలూకు స్థితిగతులు, ఉదాహరణకి అతిచారంలో ఉండేటువంటి గురువు తిరిగి వక్రగతిని ప్రారంభం చేయడం, చాలా కాలంగా వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు తన యొక్క వక్రగతిని పూర్తి చేసి మరలా రుజుమార్గంలో సంచరించడం, కుజుని యొక్క స్థితిగతులు, రవి యొక్క మార్పు, ఇలా అన్ని గ్రహాలు కూడా తమ యొక్క స్థానాలని కొంత ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే 10వ తారీఖు దగ్గర నుండి బుధుని యొక్క వక్రగతి ప్రారంభమవుతుంది. అయితే ఈ మాసంలో బుధుడు వక్రించి ఉన్న రుజుమార్గంలో ఉన్న తులారాశిలోనే బుధుని యొక్క సంచారం ఉన్నది. అలాగే రాహుకేతువులు కుంభ సింహరాశులు ఎందే ఉన్నారు, గురువు కర్కాటక రాశి ఎందే ఉన్నారు, శనేశ్వరుడు మీనరాశి ఎందే ఉన్నారు. కాకపోతే శనేశ్వరుడు ఈ మాసంలో 28వ తారీఖు వరకు వక్రగతిలో ఉండి మాసం చివరిలో మాత్రం వక్రత్యాగం చేస్తారు, అంటే వక్రగతిని వదిలిపెట్టేస్తారు. ఇవి ఫిక్స్డ్గా ఉండేటువంటి గ్రహాలు. వీటితో పాటుగా శుక్రకుజులు కూడా వృశ్చిక రాశి ఎందే ఉన్నారు. అంటే మీరు గమనించండి, గురుడు, రాహువు, కేతువు, శనేశ్వరుడు, కుజుడు, బుధుడు, అలాగే ఈ మాసమందు శుక్రుడు కూడా ఆల్మోస్ట్ స్థిరంగానే ఉన్నారు. మిగతా గ్రహాలు అంటే పర్టికులర్గా రవిగ్రహం యొక్క స్థితిగతులను కనుక మనం పరిశీలన చేస్తే 16వ తారీఖు వరకు తులారాశి యందు, 16వ తారీఖు తర్వాత వృశ్చిక రాశి యందు రవి యొక్క సంచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ మార్పు ప్రభావితం చెందిస్తూ ఉంటుంది. గురుని యొక్క అతిచారము, శని యొక్క వక్రగతి ముగింపు, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి ఈ నవంబర్ మాసంలో. కాబట్టి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి ఉండేటువంటి గ్రహగతులను కనుక పరిశీలన చేస్తే ఈ నవంబర్ మాసంలో ఈ రాశి వారికి గురుబలం ఉన్నది, బుధ బలం ఉన్నది, శుక్రబలం ఉన్నది, రవి బలం ఉన్నది, కుజ బలం ఉన్నది. అంటే దాదాపుగా ఈ రాశి వాళ్ళకి 5 యోగించేటువంటి గ్రహాలు ఉన్నాయి. ఇందులో బుధ శుక్రులు కొంత అటు ఇటుగా కొన్ని రోజులు యోగించకుండా ఉండొచ్చు కాక అది వేరే విషయం. 16వ తారీఖు వరకు రవి బలం లేకపోయినా 16 దాటాక రవి బలం కంప్లీట్గా వచ్చినటువంటి తరుణంలో మిథున రాశి వారికి ఇది నిజంగా గొప్ప మాసంగా చెప్పవచ్చు. ఎందుకంటే కారణం, గత మాసంలో చూడండి యోగించేటువంటి గ్రహాలు ఏమీ లేవు. కేవలం ఏదో ఒక గ్రహం మాత్రమేనో 2 గ్రహాలు మాత్రమే, అది కూడా చిన్నగా యోగిస్తూ ఉన్నటువంటి తరుణం. కానీ ఇప్పుడు అలా కాదు, చాలా డామినేటివ్ ప్లానెట్స్. గురుడు దీర్ఘ సంచార గ్రహం తన యొక్క అతిచార వక్రగతుల వల్ల 2వ స్థానాన్ని పొంది యోగిస్తూ ఉన్నటువంటి స్థితి. 2 కుజుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. ఎంతో కాలమైంది ఆయన యోగించి, 6 నెలలు దాటిపోతుంది. ఇప్పుడు ఆయన యోగిస్తూ ఉన్నారు. ఆ తర్వాత రవి 3 నెలల తర్వాత యోగిస్తూ ఉన్నారు. ఆ తర్వాత బుధ శుక్రులు. అంటే గమనించండి, షష్ఠే రవౌ సుసౌఖ్యాదిన్యత్ర కార్య అర్ధసాధనం మనస్సౌఖ్యం సదానందం. అలాగే షష్ఠ స్థానమందు వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథా. ఏది చెప్పినా కూడా లాభము, సౌఖ్యము, మానసిక ప్రశాంతత, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, ధనాభివృద్ధి, వంశాభివృద్ధి, వీటి గురించే మాట్లాడింది శాస్త్రం. కాబట్టి మిథున రాశి వారికి ఇది చాలా గొప్ప మాసంగా చెప్పుకోవచ్చును. అటు గురువు ఆయన నూతన వాహనాలు, నూతన గృహములు, నూతన ఆభరణములు, వస్తువులు, వస్త్రాలు, వీటికి సంబంధించి ఆయన ప్రసాదిస్తారు. రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలు తగ్గడానికి కుజరవులు ఉపయోగిస్తారు. అక్కడ షష్ఠ స్థానమందు సౌఖ్యవంతమైనటువంటి రోజులు ఉండడానికి. మరి అక్కడ రవి ఉపయోగపడుతున్నారు, కుజుడు ఉపయోగపడుతున్నారు, శత్రు నాశనానికి ఉపయోగపడుతున్నారు. బుధ శుక్రులు ఇద్దరు కూడా సపోర్టివ్గా ఉపయోగపడతారు. అంటే ఎవరైనా మనకి వచ్చి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి. గతంలో ప్రతిదీ ఒంటరిగా కష్టపడ్డటువంటి ఈ రాశి వారికి అంత కష్టపడేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ఇక్కడ అనేక రకాలైనటువంటి వాటి నుండి విడుదల, విముక్తి అని చెప్పవచ్చును. అనేక రకాల బాధలు, కష్ట నష్టాల నుండి బయటపడేటువంటి పరిస్థితులకి
ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇక ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారము ఇటువంటి వాటిల్లో ఉన్నతమైనటువంటి స్థితిని కలిగించడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. కాబట్టి గత మాసాలతో పోల్చుకుంటే ఖచ్చితంగా మిథున రాశి వారికి ఇది చాలా అద్భుతమైనటువంటి సమయము. వారు మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు. అటు ఉద్యోగంగా పరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, కుటుంబ పరంగా, శుభ కార్యక్రమాలకి సంబంధించి, సంతానోత్పత్తికి సంబంధించినటువంటి విషయాలు, ఇలా అనేక రకాలైనటువంటి అంశాల్లో అభివృద్ధి కనబడుతూ ఉన్నది. చాలా కాలంగా అవ్వనటువంటి మీ ప్రాపర్టీస్ అమ్ముడవుతూ ఉండడం, ఏదైనా లిటిగేషన్లో ఉంటే అవన్నీ కూడా బయటపడుతూ ఉండడం, కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తూ ఉండడం, ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మిథున రాశి వారి యొక్క గ్రహగతులు బాగున్నాయి. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ప్రతిరోజు కూడా రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. స్వస్తి.